ఫ్రెండ్స్ ఫైనలీ న్యూ ఇయర్ వచ్చేసింది అండ్ నేను ప్రామిస్ చేసినట్టే గివ్ అవే టైం అనమాట. యాక్చువల్గా ఫస్ట్ నేను న్యూ ఇయర్ రోజునే అనౌన్స్ చేయాలి, కాకపోతే ఆ రోజు మీరందరూ బిజీగా ఉంటారు, ఎవరు చూడరేమో వీడియోస్ని, ఎవరైతే విన్నర్ అయ్యారో వాళ్ళు రెస్పాండ్ అవ్వరేమో అని చెప్పి నేను ఆ నెక్స్ట్ డేకి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా విన్నర్స్ ఎవరు అనేది మీకు చెప్పేస్తాను. దానికన్నా ముందు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏమేమి గిఫ్ట్స్ ఇస్తాను అనేది, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అండ్ దాంతోపాటు నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఒక ప్రామిస్ కూడా చేశాను మీకు, అదేంటంటే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇస్తాను అని చెప్పి. అంటే ఆల్రెడీ చూపించిన గిఫ్ట్స్తో పాటు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా మీకు ఇస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా అని అనిపించింది, అందుకే ఇంకో గిఫ్ట్ని కూడా యాడ్ చేశాను. సో ఫస్ట్ అయితే నేను ప్రామిస్ చేసినట్టు ఫస్ట్ విన్నర్కి ఒక నెక్ పీస్ అనమాట. ఇది నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా. సో ఈ నెక్ పీస్ వచ్చి ఇలా ఉంది. సో దీంతో పాటు చిన్న ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మనకి, ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇవి ఇయర్ రింగ్స్, ఇది ఫస్ట్ విన్నర్కి. దాంతోపాటు వాళ్ళకి ఒక ఎన్వైబే నుంచి ఒక మంచి కలర్ లిప్ క్రేయాన్ అనమాట. సో ఇది ఎన్వైబే లిప్ క్రేయాన్. సో ఇది వాళ్ళకి ఇస్తున్నాను. దీంతో పాటు మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంటుంది, అదేంటి అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. లేదు నా ఇష్టం నన్ను ఇవ్వమంటే నేను ఇచ్చేస్తాను. అది కాంపాక్ట్ అవ్వచ్చు, లేదు అంటే ఐ లైనర్ అవ్వచ్చు, లేదంటే నెయిల్ పాలిష్ అవ్వచ్చు, లేదు అంటే ఎన్వైబీ ఇవి సీసీ క్రీమ్స్ అనమాట. సో వీటిలో ఏదైనా మీ ఇష్టం, మీరు చూస్ చేసుకుంటానంటే మీ షేడ్ చెప్తే నేను అది నా దగ్గర ఉంటే అవి సెండ్ చేస్తాను, లేదు అంటే మీకు నన్ను సెలెక్ట్ చేసి ఇవ్వమంటే నేనే ఇచ్చేస్తాను. సో ఇది ఫస్ట్ విన్నర్కి. అండ్ సెకండ్ విన్నర్కి వచ్చి ఒక ఫేస్ వాష్, అలానే ఒక లోషన్ అనమాట. ఇది బ్రైటనింగ్ లోషన్, స్కిన్ని బ్రైటన్ చేస్తుందంట. అండ్ ఒక లిప్స్టిక్. సో ఇది సెకండ్ విన్నర్కి. వీటితో పాటు నేను ఇందాక చూపించిన గిఫ్ట్స్ ఉన్నాయి కదా, వాటిలోంచి ఇంకొకటి ఏదైనా కావచ్చు. ఇది సెకండ్ విన్నర్కి. అండ్ థర్డ్ విన్నర్కి వచ్చి అగైన్ ఒక ఫేస్ వాష్, అలానే అలోవెరా బాడీ లోషన్, ఇంకా ఒక లిప్స్టిక్. సో ఇవి గిఫ్ట్స్. అండ్ మీకు అందరికీ ఇవి నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ దీంతో పాటు నేను చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు చెప్పినట్టే థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి, ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవాళ విన్నర్స్ కాని వాళ్ళు ఏమీ ప్లీజ్ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఇది నా చేతిలో ఏమీ లేదు. ఇది నీకు ఆల్రెడీ చెప్పాను కదా, యూట్యూబ్ కమెంట్ పిక్కర్ అనే ఒక సైట్ ఉంటుంది, దాంట్లో ర్యాండమ్గా విన్నర్స్ని సెలెక్ట్ చేస్తుంది. ఎవరిని సెలెక్ట్ చేస్తుంది అనేది నాకు కూడా తెలియదు, కాబట్టి నేనేమీ చేయలేను. అండ్ నేను ఏ వీడియో నుంచి ఈ విన్నర్స్ని ఎలా సెలెక్ట్ చేశాను అనేది లాస్ట్లో మీకు క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. నేను ఏ వీడియో సెలెక్ట్ చేసుకున్నానంటే, ఈ మధ్య నేను గివ్ అవే టైంలోని ఒక 5 days వీడియోస్ పోస్ట్ చేశాను కదా, ఆ దాంట్లోని మ్యాక్సిమం వ్యూస్ ఉన్న ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు మ్యాక్సిమం వ్యూస్ ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను అంటే, ఎప్పుడైతే ఎక్కువ వ్యూస్ ఉంటాయో ఎక్కువ మంది చూసుంటారు, ఎక్కువ మంది కమెంట్ చేసి ఉంటారు. సో మ్యాక్సిమం విన్నర్స్ సెలెక్ట్ చేసుకునేది బాగుంటుంది కదా, ఎక్కువ మందిలోంచి సెలెక్ట్ చేసుకుంటే అందరికీ ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి అలా నేను మ్యాక్సిమం వ్యూస్ ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సో రాని వాళ్ళు ఏమీ ఫీల్ కాదు, మళ్ళీ గివ్ అవే వస్తుంది మన ఛానల్లో. అది ఎప్పుడు అంటే 25Kకి రావచ్చు. నేను అసలు 25K న్యూ ఇయర్కి ముందే అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అవ్వలేదు. కానీ ఏం పర్వాలేదు, అట్లీస్ట్ 25K అయిన తర్వాత మళ్ళీ ఇంకొక గివ్ అవే ప్లాన్ చేసుకుందాం అండ్ హ్యాపీగా అది కూడా సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ మీకు ఒక బంపర్ బొనాన్జా ఏంటి అంటే, 25Kకి నేను వైజాగ్ అమ్మాయిని కాబట్టి వైజాగ్లో మీట్ అండ్ గ్రీట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే 25Kకి లేదా ఆ తర్వాత ఎప్పుడైనా కూడా ప్లాన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే 25Kకే ప్లాన్ చేస్తాను. మీలో ఎంతమంది వైజాగ్ నుంచి మన ఛానల్ని చూస్తున్నారు, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది నన్ను కలవడం, ఆరుష్ని కలవడం అనేది చెప్పండి. సో మనం ప్లాన్ చేద్దాం, గివ్ అవేతో పాటు మీట్ అండ్ గ్రీట్ని కూడా ప్లాన్ చేద్దాం. సో ఇవి డీటెయిల్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను. అండ్ విన్నర్స్ వచ్చి ఫస్ట్ విన్నర్ ఏమో లక్ష్మణ్ అనమాట. లక్ష్మణ్ గారు కంగ్రాట్స్ అండి. రేషితా శ్రీ సెకండ్ విన్నర్. అండ్ థర్డ్ విన్నర్ వచ్చి మనీ వనపల్లి. సో
సో మీకు క్లియర్గా వాళ్ళ నేమ్స్ ఏంటి అనేది నేను ఇక్కడ ఒక వీడియో పెడతాను, ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అనేది. దాంట్లో క్లియర్గా వాళ్ళ నేమ్స్ అన్నీ వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారో అండ్ గివ్ అవే గురించి ఎవరైతే ట్రై చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మన ఛానల్లో బోల్డ్ గివ్ అవేస్ వస్తాయి అండ్ మనం ఇలానే ఎప్పుడు ఫ్రెండ్స్లా ఉంటాం కాబట్టి మీరేం ఫీల్ కావద్దు, ఇంకా చాలా టైం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్.